నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. విష్ణువు 10 అవతారాలు. ఇవి కేవలం మనం చిన్నప్పటి వింటున్న పురాణ కథలు మాత్రమే కాదండి. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతానికి మన ప్రాచీన అవతారాలకు మధ్య ఉన్న కనెక్షన్ చూస్తే నిజంగా మీ మైండ్ బ్లాక్ అవుతుంది. అనంతమైన ఈ కాలచక్రంలో ధర్మాన్ని రక్షించడానికి జరిగిన ఈ విశ్వ ప్రయాణం అసలు ప్రాణికోటి పరిణామక్రమాన్ని ఎలా అద్భుతంగా ప్రతిబింబిస్తోందో మనమీరోజు డీటెయిల్డ్గా చూద్దాం. యదా యదా హి ధర్మస్య. భగవద్గీతలోని ఈ శ్లోకం మనందరికీ బాగా తెలుసు కదా. దీనర్థం చాలా సింపుల్ అండి. ఎప్పుడైతే లోకంలో బ్యాలెన్స్ తప్పుతోందో, చెడు పెరిగిపోతుందో అప్పుడు నేను వస్తాను అని. ఇదొక యూనివర్సల్ ప్రామిస్. ఎప్పుడైతే మన మానవ వ్యవస్థలు ఫెయిల్ అయిపోయి సృష్టిలో ఆ బ్యాలెన్స్ దెబ్బతింటుందో అప్పుడు ప్రకృతి తనను తాను సెట్ చేసుకోవడానికి చేసే ఒక డివైన్ ఇంటర్వెన్షన్ ఖచ్చితంగా ఉంటుందనడానికి ఇదొక పర్ఫెక్ట్ నిదర్శనం. సరే, అసలు ఈ అనంతమైన కాలాన్ని 4 యుగాలుగా ఎలా విభజించారో, ఒక్కో యుగంలో ఈ దైవిక జోక్యం ఎలా జరిగిందో మనం ఒక ఆర్డర్లో చూద్దాం. ఈ అవతార వాగ్దానంతో మొదలుపెట్టి సత్య, త్రేత, ద్వాపర మరియు ఫైనల్గా కలియుగం వరకు ఈ కాస్మిక్ జర్నీ ఎలా సాగిందో ఫాస్ట్గా కవర్ చేసేద్దాం. ముందుగా మొదటి విభాగం. అసలు ఈ అవతార వాగ్దానం అంటే ఏంటి? ఈ విశ్వ సమతుల్యత వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో చూద్దాం. ఇక్కడ ధర్మం అంటే ఏదో ఒక మతం కాదండి. ఇదొక కాస్మిక్ ఆర్డర్. అంటే ప్రకృతికి, విశ్వానికి సంబంధించిన ఒక న్యాయం, ఒక బ్యాలెన్స్. మరి అవతారం అంటే దేవుడు అలా కిందకి దిగివచ్చి మ్యాజికుల్ చేయడం కాదు. ఎప్పుడైతే సిస్టమ్ పూర్తిగా కరప్టిపోయి సమాజం తప్పుదారి పడుతుందో అప్పుడు ఆ చెత్తను క్లీన్ చేసి తిరిగి సమతుల్యతను తీసుకురావటానికి సృష్టి చేసే ఒక అద్భుతమైన స్ట్రక్చరల్ రీసెట్ ఇది. బ్రహ్మదేవుడు ఈ కాలాన్ని సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలుగా విభజించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ గమనించారా? సత్యయుగంలో 4, త్రేతాయుగంలో 3, ద్వాపర యుగంలో 1, కలియుగంలో 2 అవతారాలు వచ్చాయి. అంటే మనిషి మరియు సమాజం కాంప్లెక్స్గా మారుతున్న కొద్దీ ఈ దైవిక వ్యూహాలు కూడా అంతే అడ్వాన్స్డ్గా మారుతూ వచ్చాయన్నమాట. ఇప్పుడు రెండో విభాగంలోకి వెళదాం. సత్యయుగం. అత్యంత పవిత్రమైన ఆ కాలంలో కూడా ఇంత భారీ కాస్మిక్ రెస్క్యూ ఆపరేషన్స్ ఎందుకు అవసరమయ్యాయో తెలుసుకుందాం. ఇక్కడేనండి అసలైన మ్యాజిక్ ఉంది. డార్విన్ ఎవల్యూషన్ థియరీ ప్రకారం జీవం నీటిలో పుట్టింది, రైట్? మన ప్రాచీన గ్రంథాలు కూడా ఎగ్జాక్ట్గా అదే చెబుతున్నాయి. మొదటది మత్స్యావతారం, అంటే చేప. ఇది నీటిలో పుట్టిన జీవానికి, అంటే ఆక్వాటిక్ స్టేజ్కి పర్ఫెక్ట్ సింబల్. జలప్రళయం నుండి మనువును కాపాడింది ఈ అవతారమే. ఆ తర్వాత వరహావతారం, అంటే అడవి పంది. నీటిలోంచి భూమి మీదకు వచ్చిన క్షీరదాలకు ఇది గుర్తు. ఈ 2 అవతారాలు పర్యావరణ విపత్తుల నుండి సృష్టిని కాపాడటమే కాకుండా ప్రాణికోటి నీటి నుండి నేలమీదకు ఎలా వచ్చిందో కళ్ళకి కట్టినట్టు చూపిస్తాయి. ఆ తర్వాత కూర్మావతారం, అంటే తాబేలు. జీవ పరిణామ క్రమంలో ఇది ఉభయచర దశకు, అంటే నీటిలోనూ నేలపైన బతకగలిగే అంఫిబియన్ స్టేజ్కి అద్భుతమైన ఉదాహరణ. సముద్ర మథనం టైంలో ఆ పెద్ద మందర పర్వతం మునిగిపోకుండా కింద ఒక బేస్ లాగా సపోర్ట్ చేసింది ఈ కూర్మమే. అంటే ప్రకృతి తనను తాను బ్యాలెన్స్ చేసుకోవడానికి, ఒక పెద్ద ఎకోసిస్టమ్ని నిలబెట్టడానికి ఉద్భవించిన ఫౌండేషన్ లాంటిదన్నమాట ఇది. ఇక హిరణ్యకశిపుడి విషయం తీసుకుంటే వాడు మామూలు వరం అడగలేదండి. పగలు గాని రాత్రి గాని మనిషితో గాని జంతువుతో గాని చావు లేకుండా భయంకరమైన వరం పొందాడు. మరి ఇలాంటి లూప్ హోల్స్ లేని పవర్ని ఎలా కొట్టాలి? అక్కడే దేవుడి మాస్టర్ స్ట్రోక్ పడింది. నరసింహ అవతారం. సగం మనిషి, సగం సింహం. ఎవల్యూషన్ పరంగా చూస్తే ఇది జంతువుకి మనిషికి మధ్య ఉన్న ఫేజ్. కేవలం రూల్స్తో పని కానప్పుడు ఒక జంతువుకుండే న్యాచురల్ ఫిజికల్ పవర్, ఒక మనిషికుండే సెన్స్, ఈ రెండూ కలిస్తే ఆ దైవిక వ్యూహం ఎంత పవర్ఫుల్గా ఉంటుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మూడో విభాగం త్రేతాయుగంలోకి అడుగు పెడదాం. ఇక్కడ సొసైటీలో చెడు ఎలా మారిందో, దాన్ని ఎదుర్కోవడానికి ధర్మం ఎలా అప్డేట్ అయిందో గమనిద్దాం. వామనావతారం. ఒక చిన్న పొట్టి బ్రాహ్మణ బాలుడి రూపం. బలిచక్రవర్తికి విపరీతమైన అహంకారం పెరిగిపోయినప్పుడు ఆయన బలాన్ని వాడలేదు, బుద్ధిని వాడాడు. కేవలం 3 అడుగుల నేల అడిగి మొత్తం విశ్వాన్నే కొల్చేశాడు. సైన్స్ ప్రకారం ఇది హోమో హ్యాబిలిస్ లేదా ఎర్లీ హ్యూమన్ స్టేజ్ అండి. కండబలం కన్నా తెలివితేటలు ఎంత గొప్పవో భౌతిక బలం మీద ఇంటెలిజెన్స్ ఎలా గెలిచిందో ఈ అవతారం ప్రూవ్ చేసింది. ఆ తరువాత పరశురామ అవతారం.
ఈయన కోపం మామూలు కోపం కాదండి. అధికార మదంతో కొట్టుకుంటున్న ఆ కరప్ట్ రాజులను ఏకంగా 22 సార్లు నాశనం చేశాడు. గొడ్డలి పట్టుకున్న పరశురాముడు డార్విన్ సిద్ధాంతంలో ఆయుధాలు వాడటం నేర్చుకున్న మనిషికి ప్రతీక. కరప్ట్ అయిపోయిన సిస్టమ్ని రూట్ లెవెల్ నుంచి క్లీన్ చేయడానికి ఒక తొలి మానవుడు పడిన ఆవేశమిది. ఇక త్రేతాయుగం ఎండింగ్లో వచ్చింది శ్రీరామావతారం. పరిణామ క్రమంలో పూర్తిగా డెవలప్ అయిన నాగరికత తెలిసిన మనిషి రాముడు. పరశురాముడిలాగా ఆవేశపడకుండా 14 ఏళ్లు అరణ్యవాసం చేసి కష్టాలు పడినా సరే రూల్స్, ఎథిక్స్, ధర్మం మీదే నిలబడ్డాడు. ఒక ఆదర్శవంతమైన పాలకుడు ఎలా ఉండాలి, సమాజం ఎలా నడవాలి, పర్సనల్ ఎమోషన్స్ కన్నా సిస్టమ్ రూల్స్ ఎంత ఇంపార్టెంటో రామావతారం ప్రపంచానికి స్పష్టంగా చూపించింది. సరే, 4వ విభాగం ద్వాపర యుగం. ఇదొక మహాసంగ్రామం. ఇక్కడ ధర్మ సంకటాలు ఇంకా చాలా కాంప్లెక్స్గా మారతాయి. ఈ ద్వాపర యుగంలో శ్రీకృష్ణ అవతారం అంటేనే ఒక అడ్వాన్స్డ్ స్టేట్స్మెన్, ఒక విజనరీ లీడర్కు ప్రతీక. జైల్లో పుట్టాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు, కానీ కురుక్షేత్ర యుద్ధంలో పాండవులను ఎక్కడా దారి తప్పకుండా గైడ్ చేసిన తీరు నిజంగా అద్భుతం. ఆధునిక ప్రపంచంలోని నాయకత్వ సవాళ్లలో డైరెక్ట్గా కొట్టుకోవడం కన్నా స్ట్రాటజీ, డిప్లొమసీ, సైకాలజీ ఎంత అవసరమో కృష్ణుడు భగవద్గీత ద్వారా క్లియర్గా చెప్పాడు. ఇది మన ఎవల్యూషన్లో అత్యంత కాంప్లెక్స్ అయిన సోషల్ థింకింగ్కి అద్దం పడుతోంది. ఇక ఫైనల్గా 5వ విభాగం కలియుగం. అంటే మనం ఇప్పుడున్న కాలం. ఇక్కడ ధర్మాన్ని కాపాడే అప్రోచ్ పూర్తిగా మారిపోతుందండి. కలియుగంలో గౌతమ బుద్ధుడి అవతారం ఒక రేర్ చేంజ్ అండి. కేవలం 29 ఏళ్ల వయసులో రాజభోగాలను వదిలేసి అసలు మనిషికి జబ్బు, ముసలితనం, చావు ఎందుకొస్తున్నాయని ఆలోచించడం మొదలుపెట్టాడు. సమాజంలో హింస, మూఢనమ్మకాలు తారాస్థాయికి చేరినప్పుడు ఆయన కత్తులు, బాణాలు పట్టుకోలేదు. కరుణ, అహింస, జ్ఞానమనే కొత్త ఆయుధాలతో పోరాడాడు. ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ బయట లేదు, మన మైండ్లోనే ఉంది అని చెప్పడం మానవ పరిణామంలో ఒక బిగ్గెస్ట్ కాగ్నిటివ్ రెవల్యూషన్ అనొచ్చు. కానీ ఎప్పుడైతే ఈ మానవ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిని అధర్మం పీక్స్కి వెళ్ళిపోతుందో అప్పుడు పాతదంతా కుప్పకూలిపోయి కొత్తది రావాల్సిందే. దానికే కల్కి అవతారం. చేతిలో మెరుస్తున్న కత్తితో తెల్ల గుర్రం మీద వచ్చే ఈ కల్కి బేసిక్గా ఒక కంప్లీట్ సిస్టమ్ రీబూట్. వ్యవస్థలన్నీ అవినీతితో నిండిపోయినప్పుడు చెత్తను మొత్తం క్లీన్ చేసి మళ్లీ సత్యయుగాన్ని స్టార్ట్ చేయడానికి ప్రకృతి వేసే ఫైనల్ మాస్టర్ స్ట్రోక్ ఇది. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ 10 అవతారాలు కేవలం పాత కథలు కాదు. సముద్రంలో పుట్టిన నీటి జీవం నుంచి ఉభయచరం, అడవి జంతువు, సగం మనిషి, ఆయుధాలు వాడే మనిషి, నాగరికతను నేర్చుకున్న పాలకుడు, అత్యున్నత మేధస్సున్న మనిషి వరకు మన జీవ పరిణామ క్రమాన్ని కళ్ళకి కట్టే ఒక అద్భుతమైన జర్నీ ఇది. మరి ఆలోచించండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీతో దూసుకుపోతున్న ఈ మోడర్న్ కలియుగంలో ఆ కల్కి నిజంగా ఒక యోధుడిగా వస్తాడా, లేక మనందరిలో ఒక సామూహిక చైతన్యంగా, ఒక గ్లోబల్ అవేకనింగ్గా పుట్టుకొస్తాడా? ఇదొక్కసారి మనం సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. మరో అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.